40 ఇయర్స్ ప్లస్ ఇండస్ట్రీలో ఉన్నారు, 25 ఇయర్స్ ప్రొడ్యూసర్గా ఉన్నారు కదా. సో నేను ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది అంటే సినిమాల పరంగా, లేకపోతే ఇది చేయకుండా ఉంటే బాగుండేది, లేకపోతే ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? ఉంది. అది చెప్పకూడదు. ఒక తప్పు చాలా నష్టం తీసుకొచ్చింది, ఆ తప్పు చేయకూడదు, ఆ తప్పు జరిగింది, అది నా వల్ల కాదు, ఇంకో పెద్ద అతని వల్ల ఇంకో పెద్ద జరిగింది, అది ఇప్పుడు మనం చెప్పినా అది కరెక్ట్ కాదు, అందుకని అలా జరిగిపోదు. ఎందుకనండి సార్? అది ఇప్పుడు చెప్పినా అది కరెక్ట్ కాదు. అప్పుడు చేసిన తప్పు ఇప్పుడు చెప్పినా కరెక్ట్ కాదు. మనం ఏదో మంచోళ్ళం అవతల వాళ్ళు చెడ్డోడా అని చెప్పడం కంటే సైలెంట్గా దాన్ని వదిలేస్తే మంచిది. మనదే తప్పు, మనం అలా చేసి ఉండకూడదని ఫీల్ అయ్యా. తర్వాత ఎక్కడ ఆ కాంట్రవర్సీ పోకుండా జాగ్రత్తగా. ఎప్పుడన్నా మీ ఫ్యూచర్లో మీ ఆటోబయోగ్రఫీ లాంటిది రాస్తే దాంట్లో ఏమైనా రాస్తారా? చదువుకోవచ్చు అప్పుడు? ఖచ్చితంగా ఉంది, ఐడియా ఉంది, ప్లాన్ ఉంది. యాక్చువల్గా ఆటోబయోగ్రఫీ కాదు, అదే నా కథని నేను ఎలా కష్టపడ్డాను, ఎలా వచ్చాను, అదే కదా సార్. డీటెయిల్డ్గా ఒరిజినల్స్ అన్ని చెప్తే మంచి సినిమా అయింది. ఎప్పుడు చూడవచ్చు సినిమా మేము? అది అంటే మీరు సగం సగం చెప్పి ఆపుతున్నారు కదా. అది ఓ డైరెక్టర్ ఉండాలి, వాడు విజన్ ఉండాలి, చెప్పాలి, అన్ని ఉండాలి కదా. మీ అబ్బాయి అయితే మీకు ఇంకా రిలయబుల్ గా ఉంటది. మా అబ్బాయి నేను చేస్తే అన్ని తప్పైంది కాదు, రిలయబుల్ గా ఉంటది అంట మీ క్యారెక్టర్ కి. అదే నేను చెప్పేది. తప్పవుద్ది అంటారా? ఇంట్లో వాళ్ళు చేయకూడదు, బయట వాళ్ళు చేస్తేనే. సంజయ్ దత్ క్యారెక్టర్ రణబీర్ కపూర్ చేశాడు రియలిస్టిక్ గా, అందుకే పేలింది, అందుకే బ్లాక్ బస్టర్. మనం చేయకూడదు, బయట వాళ్ళే చేయాలి. ఎస్. సో మరి మొత్తానికి అంటే మీరు చెప్తున్న విషయాలన్నీ పూర్తిగా ఏం చెప్పకపోయినా కూడా ఏదో ఆసక్తికరంగా ఏదో చెప్పినట్టు ఉంటుంది. సో పూర్తిగా చెప్పే రోజు ఒకటి వస్తుందని అనుకుంటున్నాను యాక్చువల్గా. ఖచ్చితంగా. సో ఎందుకంటే ఇప్పుడు ఏ కాంట్రవర్సీ అన్నా కూడా ఆ కాంట్రవర్సీ అయింది అంటారు తప్ప నుంచి దాని జోలికి వెళ్ళట్లా పూర్తిగా. మరి మీరు ఎందుకంత డిప్లొమాటిక్గా ఉన్నారు నాకు అర్థం కాదు. డిప్లొమాటిక్గా లేదు, సమయం వచ్చినప్పుడు అన్నీ ఓపెన్ అవుతా. ఓపెన్ అయ్యే టైం కూడా దగ్గరకు వచ్చింది.